మిరప తోటలో పిండి వేసిన మహిళపై పిడుగుపడి మరణించిన దుర్ఘటన భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం రంగాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో అక్కడి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. తన వ్యవసాయ పొలంలో పిండి చల్లుతుండగా పిడుగు పట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. కాగా మృతురాలికి భర్త నాగేష్, 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. లక్ష్మీ రంగయ్యపల్లె గ్రామంలో తోటలో పనిచేసుకొని ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో పిడుగుపాటుకు చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రకృతి ఇలాంటి జరుగుతుందని ఎవరు ఊహించలేరు. కనుక దీన్ని వాళ్ళ యొక్క కుటుంబం పాపము పిల్లలు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నేను కూడా వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకు ఈ పిడుగుపాటుకు చనిపోయినటువంటి వారికి ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి సహాయం వచ్చినా వాళ్ళకు తోడుగా ఉండి ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. వాళ్ళ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటాం. వాళ్ళ యొక్క ఇది మరణం చాలా బాధాకరం, దురదృష్టకరం. దీన్ని ఇలాంటి పునరావృతము జరగద్దనేది నా అభిప్రాయం. హెచ్చరికలు జారీ చేసినప్పుడు వాతావరణ కేంద్రం రైతులు కొంచెము టీవీల్లో పేపర్లో తెలుసుకొని కొద్దిగా జాగ్రత్త పడితే మంచిది. ఎందుకనంటే ఈరోజు మేము వస్తుంటే మొత్తం టేకుమట్ల నుంచి చిట్యాల వరకు చెట్లన్నీ పడిపోయినాయి. నేనే మిషన్ తెచ్చి ఆ చెట్లని తీసుకొచ్చి బస్సులు ఆగినాయి, చాలా ప్రయాణికులు ఆగిపోయాను. అంటే ఇలాంటి ప్రకృతి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ లక్ష్మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబము మరి ధైర్యంగా ఉండాలని వారికి అండగా మేము ఉంటామని తెలియజేస్తున్నాం.